భూపాలపల్లి పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఫిబ్రవరి 7, 8, 9న జరిగే మహాకుంభాభిషేకం, మేలో జరుగు సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై కాళేశ్వరం ఈవో కార్యాలయంలో దేవస్థానం, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్&బి, వైద్య శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కాళేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే మహాకుంభాభిషేకానికి సుమారు 20,000 వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గోపురం పనులు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మరుగుదొడ్లు, లైటింగ్, దుస్తులు మార్చుకొనుటకు గదులు, స్నానాలు చేయడానికి కుళాయిలు, ఘాట్స్, రహదారుల మరామతులు, వాహనాల పార్కింగ్ స్థలాలపై ఏర్పాట్లపై అధికారులకు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. కాంపౌండ్ వాల్ ఒకటి, ఫ్లోరింగ్ కింద పార్కింగ్ సైజ్, ఎలక్ట్రిఫికేషన్, ట్యాంక్, ఎలక్ట్రిఫికేషన్ అండ్ వాటర్ హ్యాండ్ డ్రైవ్ సార్. ఓన్లీ యూజ్డ్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ స్టేర్ కేసు రైలింగ్ ఉంది, స్టేర్ కేసు గ్రానైట్ ఉంది సార్. సార్ రైతుల పక్షాన ఏంటంటే రిక్వెస్ట్, పుష్కరాలే కాదు, నాట్ ఓన్లీ పుష్కరాలు సార్, పర్మనెంట్ కూడా మా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. విలేజ్ కూడా బైపాస్ చాలా బాగుంటుంది సార్. యాక్సెప్ట్ సార్, है। अब जो भी कुछ करना है सरकार माँ बाप है, हमारे वास्ते आए सही, लेकिन हमारी पट्टे की जमीन है और हमारे को खाना दाल से नहीं गुजारिश करती है। शुक्रिया। అదే